మీరు ప్రతిరోజులాగే మీ బ్యాంక్ యాప్‌ని ఓపెన్ చేస్తారు. బ్యాలెన్స్ ముందు రోజులాగానే కనిపిస్తుంది. కానీ ప్రాబ్లమ్ ఏమిటంటే ఆ బ్యాలెన్స్ నిజంగా ఉందో లేదో మీకు తెలియదు. అసలేం జరిగిందంటే ఒక బ్యాంక్‌లో 590,00,00,000 మిస్ మ్యాచ్ బయటపడింది. ఇది వాళ్ళ సిస్టమ్ డిటెక్ట్ చేయలేకపోయింది. ఆడిట్ కూడా పట్టుకోలేకపోయింది. ఒక ఔట్ సైడ్ గవర్నమెంట్ ఏజెన్సీ ఏదో బ్యాలెన్స్‌ని రీకన్సైల్ చేసే సమయంలో మాత్రమే బయటపడింది. ఇది ఒక్క బ్రాంచ్‌లోనే జరిగిందంటే ఇంకా ఎన్ని చోట్ల ఎన్ని సార్లు జరిగుండుంటది. ఇది ప్రాబ్లమ్ ఫ్రాడ్ వల్ల కాదు. సిస్టమ్‌లో ఉన్న ఫెయిల్యూర్ వల్ల. బ్యాంక్ లో మనీ సేఫ్ ఉండడానికి రీజన్ ఏంటంటే చెక్స్ అండ్ కంట్రోల్స్. ఒకరు ఎంట్రీ వేస్తారు, మరొకరు వెరిఫై చేస్తారు, ఇంకొకరు అప్రూవ్ చేస్తారు. ఈ చైన్ లో ఒక్క లింక్ బ్రేక్ అయినా నంబర్స్ కరెక్ట్ గా కనిపిస్తాయి, కానీ రియాలిటీ మాత్రం మొత్తం మారిపోతుంది. మనకు శాలరీ క్రెడిట్ అవుతోంది, ఈఎంఐ ఆటో డెబిట్ అవుతోంది, అందుకే మనం బ్లైండ్ గా ట్రస్ట్ చేస్తాం. కానీ సిస్టమ్ వీక్ అయితే ప్రాబ్లం ఒక్క రోజులో కనిపించదు. ప్రాబ్లం కనిపించే సమయానికి అది చాలా లేట్ అయిపోతుంది. చరిత్రలో చాలా బ్యాంక్స్ కొలాప్స్ అయ్యాయి. అవి ఏవి ఒక్క రోజులో కాలేవు. ఇలాంటి చిన్న చిన్న కంట్రోల్ ఫెయిలియర్స్ మెల్లిమెల్లిగా బిల్డ్ అవుతూ సడన్ గా బయటపడతాయి. ఇప్పుడు మీకు ఒక సింపుల్ క్వశ్చన్: మీ మనీ నిజంగా సేఫ్ అనిపిస్తుందా?